మేడం. ఉదయం పోతే సాయంత్రం వరకు వస్తుంది మేడం. ఎంత కష్టపడి నా భార్యని నేను చూసుకుంటాను. ఏదైనప్పుడు ఆవిడకి అన్యాయం జరిగింది, మీ ఇద్దరి వల్ల ఆవిడకి అన్యాయం జరిగింది. ఆవిడ చేసిన పొరపాటు ఏంటంటే నువ్వు ఇలాంటి వాడు అని చెప్పి వాళ్ళ పుట్టింటికి కూడా చెప్పలేదు. కానీ నీ పుట్టింట్లో మీ అమ్మ నాన్నకి నువ్వు తెలిసి ఏంట నువ్వన్నా కలిసి నీ పేరెంట్స్ కి చెప్పావా? అమ్మ నా పరిస్థితి ఇది, నాకు పెళ్లి చెయ్యొద్దని ఎప్పుడన్నా నీ పుట్టినరోజు నువ్వు చెప్పావా? మీ పేరెంట్స్ నువ్వు చెప్పావా? చెప్పండి. మీ తల్లిదండ్రులకి తెలుసా మీరు వెళ్ళి ఇలాంటి విషయం అని? వాళ్ళు దూరంగా ఉంటారు మేడం. దూరంగా ఉండడం కాదమ్మా, ఇతనికి మ్యాటర్ ఉందా లేదనే విషయం మీ అమ్మ నాన్నకి తెలుసా తెలీదా? తెలిసి తెలియకపోతే చేశారా ఈ అమ్మాయిని, లేదా తెలిసి చేశారా? ఒకటి మేడం, అది చెప్పండి. తెలిసి చేశారా తెలియక చేశారా? మా తల్లిదండ్రులకి అయితే ఈ విషయం తెలియదు. నేను ఒకసారి డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళినా మేడం. ఏంటి నా పరిస్థితి ఏంటి, అసలు ఏ విధంగా నేను రాయించగలను చూపించుకున్నాను. అప్పుడే నీకు అనిపించలేదా ఒక అమ్మాయి? మా అమ్మగారు కానీ మా నాన్న కానీ నేను బతిలాడు, నా పెళ్ళొద్దు ఏమొద్దు, నేను బ్యాచులర్ ఉంటా, ఏదో ఒకటి చేసుకుని బ్రతుకుతుంటే వాళ్ళకేం తెలుస్తుంది? నువ్వు ఇలాగొన్న సంగతి తెలియదు కదా, నువ్వు చెప్పాలప్పుడు నువ్వు వాళ్ళకి. అమ్మా నేను పెళ్లి చేసుకుని నేను పనికిరాను, ఇది పరిస్థితి, ఇంకో అమ్మాయి గొంతుకి నేను కొయ్యలేనని చెప్తే ఆ రోజు మీ అమ్మ నన్ను అర్థం చేసుకుని చేయకుండా పొరపాటే కదా నువ్వు చేసింది. నీ పొరపాటు వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది కదా.